కాబట్టి గుణాన్ని బట్టి వృత్తిని బట్టి మాత్రమే కులము అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇందాక వేదిక మీద అభినయం చేస్తూ ఒక మాట చెప్పారు, ఒక పాట పాడారు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు కోసం సంఘం ప్రయత్నం చేస్తున్నది. వ్యక్తిగా మనం సమరసతను పాటిద్దాం, హెచ్చుతగ్గులకు దూరంగా ఉందాం, అస్పృశ్యతకు దూరంగా ఉందాం, మన పరివారాన్ని కూడా ఈ విధంగా నడిపిద్దాం. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరినైతే మనం ఉపేక్షిస్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం కాదు, వాళ్ళని మన ఇంటికి కూడా తీసుకొచ్చి మనతో సమానంగా కూర్చొని చేస్తూ పిలక పెట్టుకుని పంచి కట్టుకుని ఆదాయం అతను పౌరించం ద్వారా సంపాదించి ఆ డబ్బులతో తను పెళ్లి చేసుకున్న భార్యని పెద్దగా చదివించి ఎస్ఐ చేస్తే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయితే ఆవిడ నా భర్త పంచి కట్టుకుంటున్నాడు పిలక పెట్టుకుంటున్నాడు కాబట్టి నాకు నచ్చట్లేదని విడాకులకు అప్లై చేసింది. ఎంత ఒప్పించాలని ప్రయత్నం చేసినా చదువు ఉన్నప్పటికీ కూడా చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు ఒక అబ్బాయిని కొన్నాడు. వీళ్ళు ముగ్గురు ఆడుకుంటుంటే ఈ చిన్న కుర్రాన్ని వాళ్ళు ఇద్దరు పట్టు కొట్టారు. వెంటనే పిల్లం పరిగెట్టుకొచ్చి మూవీ చెప్పిందిట, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వాయిడ్ విత్ అవర్ చిల్డ్రన్. సార్ నీ పిల్లలు నా పిల్లలు, మన పిల్లలకి రామాయణం గురించి తెలియాలి. ప్రభుత్వాలు చెబుతాయని ఆశించద్దు. రామానంద సాగర్ అని చెప్పి ఒక మహానుభావుడు రామాయణం తీసి సీరియల్ ప్రచారం చేస్తే టీవీలో కమ్యూనిస్టులు రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశారు. ఏమని? ఒక మతం పరిపాలిస్తుందనే భావన ఉంది చూసారా? ఒక వెంకటలక్ష్మి ప్రధానమంత్రి అవుతుంది, లేకపోతే ఒక స్టాలిన్ ప్రధానమంత్రి అవుతాడు, లేదా ఇంకొకటి అవుతాడని చెబితే వ్యక్తి అది. ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి ఒక మతం ప్రధానమంత్రి కాబోతుందని చెప్తే ఎప్పటికి కూడా మనం ఇంకా నిర్వీర్యంగా కూర్చుంటే, మన పెద్దవాళ్ళు చెబుతారు 1925లో సంఘాన్ని ప్రారంభించారు, ఇంకొక 20 సంవత్సరాల క్రితం సంఘాన్ని ప్రారంభించి ఉంటే పాకిస్తాన్ విభజన జరిగి ఉండేది కదా. 25లో కాకుండా 50 తర్వాత సంఘాన్ని ప్రారంభించి ఉంటే ఇక్కడ ఉన్న చాలా నా వేడుక నా పండగ ఇందాక ఆలోచన మన కుటుంబాలను మొత్తం మార్చింది. మన పిల్లలు శివుని తెలిచారు, వినాయకుడిని తెలిచారు, భరతమాతను తెలిచారు, అలాగే సంఘం యొక్క ప్రార్థన తెలిసారు. ఛత్రపతి శివాజీ స్వయంగా వచ్చి వేదికెక్కారు. ఈ ప్రయత్నం మనకి జరగాలి. నా అనే భావన పెరగాలి. ఇవాళ నా అనే వంటకు కూడా మన పిల్లలు దూరం అయిపోతున్నారు. స్విగ్గీ ఉంది మనకి, జొమాటో ఉంది మనకి. మనం చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాం. పలానా కొట్లో ఇడ్లీ బాగుంటాయి కాబట్టి ఇడ్లీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాము, పలానా కొట్లో చట్నీ బాగుంటుంది కాబట్టి చట్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాము, టీ పలానా చోట బాగుంటుంది కాబట్టి అక్కడ ఆర్డర్ చేస్తున్నాం. కాబట్టి మనదైన వంటకు కూడా మన కుటుంబాలు దూరం అయిపోతున్నాయి. కాబట్టి నా అనే భాష, నా భాష సంస్కృతాన్ని నిలబెట్టుకోవాలి. రాబోయే జనాభా లెక్కలు వస్తున్నాయి. మీకు తెలిసిన భాష ఏమిటి అని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. 47 దేశాల పైన జరిగినటువంటి శ్రీనివాస్ మీ పెళ్లి మంత్రాలు సంస్కృతంలోనే చెప్పి పెళ్లి చేసుకున్నారు. మీకు సంస్కృతం రాదని ఎవరు చెప్పారు? మీరు రోజు ఇంట్లో చేసే పూజ అంతా సంస్కృతంలోనే చేస్తున్నారు. శ్రీ పరమేశ్వరాభ్య నమః పాద్యం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. సంస్కృతంలో జరిగింది. నా షాపు ప్రారంభం సంస్కృతంలో జరిగింది. నా గుడి విగ్రహ ప్రతిష్ఠ సంస్కృతంలో జరిగింది. నా బిడ్డ బారసార సంస్కృతంలో జరిగింది. నాకు సంస్కృతం రాకపోవడం ఏమిటని చెప్పండి. మీరు సంస్కృతాన్ని బతికించకపోతే సంస్కృతం ద్వారా మనకిచ్చిన సంస్కృతికి దూరం నిండిపోతున్నాయి. భూమి ప్లాస్టిక్ తో నిండిపోతోంది. వృక్షాలు వెనకబడి కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటే మనమే నాశనం అవుతాము. మనం వచ్చిన వరదలు చూసాం మనం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవడం హిందువులు అనాదిగా చేస్తున్నటువంటి కార్యం. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం అని చెప్పంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా. నీటిని వృధా చేస్తాం. అవసరం కాని పరిస్థితి వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ అవకాశం ఉన్న మేరకు మాత్రం దాన్ని ఉపయోగించుకున్న వృక్షాల యొక్క స్థాపన మనం తప్పనిసరిగా చేయాలి. ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలి. సాధ్యమైన ఒక పెళ్ళయిందని చెప్పంటే ఎంత ప్లాస్టిక్ వస్తుందో ఆలోచనగా మన జీవనాన్ని కొనసాగించడము, దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 4వ అంశము, మనం పౌరులుగా జన్మించాము. రాజ్యాంగం మనకు అనేక హక్కులు ఇచ్చింది. నిజాయితీగా మన వృత్తి వ్యాపారాన్ని ఉద్యోగాన్ని కొనసాగించడం మన బాధ్యత. అవినీతికి దూరంగా ఉండడం మన బాధ్యత. ఇతరులకు సేవ అందించి వాళ్ళకి చేయూతనిచ్చి పైకి తీసుకురావడం మన బాధ్యత.
కాబట్టి కేవలం హక్కులు మాత్రమే కోరుతూ ఈ 5 పరివర్తనలు మనలో రావాలని ఈ శతాబ్ది సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమ్మేళన వేదికగా మనందరినీ కూడా కోరుతున్నది, ప్రపంచాన్ని కూడా కోరుతున్నది. అయితే ఈ సందర్భంలో ఇది సాధించడానికి మనం సిద్ధంగా ఉన్నా మనని వెనక్కి నెట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఈ ఆలోచన మనకు రాకుండా చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందులో ప్రధానమైన శక్తువు మెకాలే విద్యా విధానం. కాబట్టి అంటే గాడి ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పాలి, యూనివర్సిటీల్లో ఇవాళ వ్యక్తిత్వ వికాస శిబిరాలు నిర్వహిస్తున్నారు, నషాముక్త భారత శిబిరాలు నిర్వహిస్తున్నారు, పిల్లలు మత్తు పదార్థాలకు ఎరగకూడదు అని. ఇవాళ సమాజంలో చదువు అనేది సంస్కారాన్ని ఇవ్వాలి, అటువంటి సంస్కారాన్ని అందించేటటువంటి ప్రయత్నం జరగాలి. దానికి తూట్లు పరిచింది మెకాలే విద్యా విధానం. వాళ్ళు ఇప్పటికీ ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. మత మార్పిడి ముఠ ఇది యథేచ్ఛగా పనిచేస్తూనే ఉన్నది. సమాజాన్ని సంఖ్యాపరంగా మతాలు మార్చి ఇవాళ భారతదేశం యొక్క మత మార్పుల నుంచి ఇవాళ పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. అనేక విదేశీ బహుళార్థక ఒకనొక సమయంలో మన ప్రభుత్వము 2 పిల్లల ముద్దు 3 హద్దు అని చెప్తే దీన్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు ఎవరు? హిందువులు. తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం ఒకరైతే ముద్దు 2 మించి వద్దు అంటే మళ్ళీ దాన్ని అనుసరించేసింది ఎవరు? హిందువులే. ఆ తర్వాత ఒకరైతే ముద్దు ఆ పైన వద్దు అంటే దాన్ని కూడా అనుసరిస్తున్నది ఎవరు? ఇప్పుడు మేధావులు మరో ప్రయత్నం చేస్తున్నారు, మరో ప్రచారం చేస్తున్నారు. నువ్వు నేను మన ఇద్దరం మనకెందుకు ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి పంపించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మత మార్పిడి ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలి. మత్తు పదార్థాలుగా మన పిల్లల్ని ఎలవేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ సాధించుకున్నప్పుడు మాత్రమే మన భారతదేశం సర్వాంగీణ ఉన్నతిని సాధిస్తుంది. జగత్తు చాలా మంది బలిదానం చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కేవలం రఘుపతి రాఘవ రాజారాం అంటే రాలేదు. అనేక మంది ప్రాణాలు తృణప్రాయంగా సమర్పిస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. వాళ్ళ బలిదానాలకి సార్థకత తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ వారసులుగా మన మీద ఉన్నది. ఈ దేశంలో ఈ ధర్మం ఉన్నంతసేపే ఈ దేశం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో హిందుత్వం పోయిన మరుక్షణం దేశం నుంచి వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ లో హిందుత్వం మైనార్టీలకు వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడ దేశం నుంచి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. ఈవేళ సరిపోదని కాశ్మీర్లోకి వచ్చారు, వెస్ట్ బెంగాల్లోకి వచ్చారు, పాత బస్తీలోకి వచ్చారు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం ఏ మతాన్ని వ్యతిరేకించడం లేదు. ఈ భూమిని గౌరవించేవాళ్ళు, ఈ దేవీ దేవతల్ని గుర్తించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, తోటి హిందువులతో సోదర భావంతో జీవించేవాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే మేము ఇక్కడ ఉంటామని చెప్పి మేము ఉండలేమని వాళ్ళందరూ ఆనాడు పాకిస్తాన్ వెళ్ళారు. తొలగించుకోమని చెబుతున్నాం. మనము స్వయంగా అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల్ని భారతరత్నగా కీర్తించుకున్నాం మనం. కాబట్టి ఒక్కటే వివేకానంద చెప్పిన, ఏమైనా గాని మిన్ను విరిగి పడిన గాని కప్పుకున్నాను. మనో గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఆ మాటను మరొకసారి తలుచుకుంటున్నాను. మిరియబోను రత్నములలో రత్నముగా వెలుగొందబో. మనకి ఛత్రపతి శివాజీ నాటకంలోని ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసు మధ్య జరిగిన సంభాషణ ఘట్టాన్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా చాలా చక్కగా చూపించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పివిఆర్ కృష్ణ గారికి వారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాతాజీ చేతుల మీదుగా ఒక చోట కాదు, రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో నాటకాలు ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక నంది అవార్డు రావడం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం. కానీ వారికి 14 నంది అవార్డులు వారు ఒక్కరే సంపాదించారు. అటువంటి వ్యక్తి పివిఎన్ కృష్ణ గారు. అలాగే దాదాపుగా ఆయన శిష్యుల్లో చాలా మందికి దరిదాపుగా లెక్కేసుకుంటే 30 మంది దాకా నంది అవార్డులు సంపాదించిన వారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో. మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుతో సత్కరించవలసిందిగా అయోధ్య నగర్ స్థానిక మహిళా న్యాయవాది శ్రీ వసంత గారిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరూ ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్న తాడేపల్లి చైతన్య తపోవనం దర్శించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
వందే భారత మాతరం. చెప్పండి అంతా. రెండు చేతులు ఉన్నాయి కదా. వందే భారత మాతరం. మనం ఇక్కడ అయోధ్య నగర్లో ఉన్నామా, అయోధ్యలో ఉన్నామా? అయోధ్యలో ఉన్నాం. మన పెద్దలందరూ ప్రసంగాన్ని చేస్తూ తీసుకెళ్ళి అయోధ్యలో కూర్చొని పెట్టేశారు. అంచేత ఆ అయోధ్య రామచంద్రుడు అందరి హృదయాలలో విరాజమానమై ఉన్నాడు. అటువంటి ధర్మావతారుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి, అలానే భారత మాతకు మనం ప్రణామములు సమర్పించుకున్నాము. 100 వసంతాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇవాళ హిందూ సమ్మేళనము అనేటటువంటి ఈ ఆత్మీయ సమావేశాలలో అందరూ కలిసి, మేమెవరూ వేరువేరుగా లేవండి, అందరూ ఒకటేనండి. నాకు అనిపిస్తుంది ఈ పక్క ఇళ్ళు ఆ పక్క ఇళ్ళు అన్ని ఖాళీ అయిపోయి ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారు అని కదా ఉండేవారు. అంటే అప్పటికి మనకి ఎంత సెల్ ఫోన్, ఎంత అడ్వాన్స్ రాలేదు. ఏమయ్యారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే వెతుక్కుంటే టీవీ దగ్గర ఉన్నారు. అంటే ముహూర్తానికన్నా కూడా దానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా రామచంద్రుడి యొక్క ఆ దివ్య గుణ గణాలు ఏమిటి, 16 గుణాలుగా చెప్పినటువంటి దాన్ని 20 మాతృభూమి, మాతృభాష, ఈ మూడింటిని మనం మర్చిపోకుండా ఉండాలి. ఈ మూడింటిని మనం తారుమారు చేసేసుకుంటున్నామండి. మాతృమూర్తిని మాతా అని సంస్కృత పదమైతే మన తెలుగులో అమ్మా అని అంటారు. అటువంటి ఆ అమ్మా పడుకున్నాము మేము మంచం మీద పడుకున్నామండి. అంటే మంచం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అంచేత భూమి మీదే మనం పడుకున్నాము. లేచిన తర్వాత కాళ్ళు ఎక్కడ పెడతామండి? మన నెత్తి మీద పెట్టుకుంటావా? మరలా సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ప్రార్థించడం నేర్పిందండి మన భారతీయ సంస్కృతి. అంచేత లేచిన వెంటనే ఒక్కసారి క్షమాపణ కోరితే ఆ భూమాత ఎంత సంతోషిస్తుందండి. పాపం నిజమే కదా, నేను తప్ప వాడికి దిక్కు లేదు. అంచేత దిక్కు లేనటువంటి వాడు నన్ను క్షమాపణ కోరుతున్నాడు. సముద్రమే వస్త్రము, పర్వతమే స్తనములుగా కలిగి ఉన్నటువంటిది. ఆ పర్వతాల మీద నుంచి జాలువారినటువంటి ఆ నీరు అదే ఔషధంగా, అదే తాగడానికి, అదే పంటకి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ భూమాత ఎవరండి అంటే విష్ణు పత్ని. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుని చేత భరింపబడుతూ ఉన్నటువంటిది భూమాత. గాం ఆవిశ్య భూతాని ధారయామ్యహమోజస అని స్వామి గీతలో చెబుతాడు. గాం అంటే భూమిని ఆవహించి ప్రవేశించి సర్వభూతాన్ని, సర్వ ప్రాణులను నేను భరిస్తున్నాను. అంతేత అమ్మ విష్ణు భగవానుని చేత భరింపబడేటటువంటి హే భూమాత, హే విష్ణు పత్ని, తుభ్యం నమః, నీకు నమస్కారం. మరి నేను పాదాలు పెడుతున్నాను, నా ఈ పాద స్పర్శను క్షమించమ్మా అని భూమాతకు ఒక నమస్కారం చేస్తున్నాను. ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. చూడండి, లేచిన మొదలు మన దైనందిన నిత్య జీవితంలోనే మనకి ధర్మాన్ని నేర్పించినటువంటి సనాతన హైందవ ధార్మిక సంస్కృతి మన 100 యోజనాల దూరంలో ఉన్నప్పటికీ కూడా విష్ణులోకాన్ని పొందుతాడు. సర్వ పాపేభ్యః విముచ్యతే, అన్ని పాపముల నుండి విడిపడతాడు. ఇదండి మన భావన. గంగామాత తర్వాత స్నానమైన తర్వాత మరొక్కరికి నమస్కారం చేస్తామండి కృతజ్ఞతగా. ఎవరికి? సూర్య
కట్ అయిపోతుంది. కానీ పగటి వేళ సూర్యునిగా, రాత్రి వేళ చంద్రునిగా ఎంతటి ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి ఆ సూర్య చంద్రులకు మనము ఏమి బిల్లు కడుతున్నామండి? అందుకే మన పెద్దలు నేర్పించారు. ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మూడు లోకాలయందు వ్యాపించి ఉన్నటువంటిది తత్సవితుః, అది సవితా శక్తి, సూర్యశక్తి. వరేణ్యం చాలా శ్రేష్టమైనటువంటిది. అటువంటి ఆ శక్తిని నేను ఆశ్రయిస్తున్నాను. ధీమహి శరణు కోరుతూ ఉన్నాను. తద్వారా నా ఈ ధియ అంటే బుద్ధికి ప్రచోదనం కలగాలి. ఆశ్చర్యం చూడండి, చలనం లేనటువంటి రాయి ఒక శిల్పి చేతిలో పడితే అది శిల్పం అవుతుంది, పూజలు అందుకుంటుంది. మరి మనం చైతన్యం ఉన్నటువంటి మనము మరి ఎవరిగా కావాలి? ఇంతవరకు చెప్పినటువంటి మన పెద్దలందరూ, ఇది మన శ్రీమాన్ రాఘవులు గారు, అలానే శ్రీమాన్ దుర్గా ప్రసాద్ గారు, అలానే శ్రీమాన్ అని కూడా చెప్పొచ్చు, వ్యాపించి విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ తత్వాన్ని గుర్తించలేమా? గుర్తించి వర్తించలేమా? ప్రవర్తించలేమా? గలము, కానీ ఎందుకో వారు ఆ స్థైర్యంతో మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని మీరు ఆచరించండి అంటాడు ఆ మహానుభావుడు. అది మనకి మర్చిపోయినటువంటి ఆ చైతన్యాన్ని స్ఫురణకు తీసుకురావడం కోసమనే ఈనాటి హిందూ ఆత్మీయ ధర్మ సమ్మేళన. మాననీయ డాక్టర్ కేశవరావు హెగ్డేజీ ఎన్ని ఎత్తు పల్లాలు చూస్తే, ఎన్ని కష్ట నష్టాలు చూస్తే, ఈ 100 ఏళ్లలో ఎన్ని ప్రగతులు సాధించాము. బాల రామచంద్రుని ప్రతిష్టాపన చేసుకున్నాము, అలానే పట్టాభిషేక రాముణ్ణి కూడా ప్రతిష్టాపన చేసుకున్నాము, అలానే ధర్మ ధ్వజాన్ని కూడా ప్రతిష్టాపన చేసుకున్నాము. ఇంకా తరువాత ఏమిటండి అంటే ఉందండి, వారణాసి కూడా అయిపోయింది కదా, ఇంకా ఉందా? మొత్తానికి మనదని ఒప్పించుకున్నాము. యోగి గారు విడిచిపెట్టరులేండి, ఎవరైనా విడిచిపెడతారేమో కానీ ఆయన విడిచిపెట్టారండి. ఇక ఆ తర్వాత మనకి మధుర వస్తూ ఉన్నారు, వెళుతున్నారు, మళ్ళా వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వచ్చి నాడు సాధించారు, రామ ప్రతిష్ఠ చేసుకున్నారు అని అనిపించింది. ఎందుకో తెలుసా? మనం ఆగిపోయే వాళ్ళం కాదండి, ముందుకు వెళతాము, మళ్ళా వస్తాము. దేనికోసం? ధర్మాన్ని ఆచరించడం కోసం, నా దేశాన్ని రక్షించడం కోసం, నా ధర్మాన్ని ఆచరింపచేయడం కోసం. వెళ్లే ముందు ఒక వృక్షాన్ని పెట్టుకుంటామండి, చిన్న మొక్కను పెట్టుకుంటామండి. దాన్ని ఏమంటామండి? తులసి మాత అంటాం. ఇలా మనకి మాతలతో సంబంధం మనకి చాలా ఉంటుందండి. పుస్తకం తెరిచి చూస్తే యావత్ వేద సారం, బ్రహ్మ విద్య రహస్యం అంతా ఇమిడి ఉండేటటువంటి గ్రంథము ఏమా గ్రంథము? భగవద్గీత. దాన్నే గీతామాత. గోమాత, గీతామాత, గంగామాత, భూమాత. ఇందాక మనం చెప్పుకున్నామే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్పేస్ లోనే మనం తిరుగుతున్నాము. ఆ స్పేసే భారతదేశం. ఆ దేశానికే మనం భారత మాత అంటాం. అంచేత ఈ మాతృమూర్తి అనేటటువంటి ఆ మాతృత్వాన్ని ప్రతి ఒక్క తల్లి కాపాడుకోవాలండి. నా జీవితమే ఒక అనుభవం, మీ అందరికీ ఒక ఆదర్శం. నాకు జన్మనిచ్చినటువంటి తల్లి మాతృశ్రీ రామలక్ష్మి గారు. అమ్మ మన శ్రీమాన్ రాఘవులు గారితో, వారితో విశ్వ హిందూ పరిషత్ వారితో మా చిన్నప్పటి నుంచి ఉండేవారు. మా చిన్నప్పటి నుంచి అమ్మ ఉండడం వల్ల అమ్మ ద్వారా మాకు సంస్కారం వచ్చింది.
అంచేత ఇవాళ ప్రతి తల్లికి ధర్మం గురించి తెలిసి ఉంటే ఆ బిడ్డలకి చిన్నప్పటి నుంచి అందిస్తే, మేము రావడానికి ముందు పిల్లలందరూ బ్రహ్మం ఒక్కటే అని ఇలా కొన్ని సంస్కృతి కళలను ప్రదర్శించారే, అలా ఏదైనా అమ్మ ఒడిలో ఉన్నప్పుడే, అమ్మ ఒడియే ప్రథమ గుడి. అంచేత వేదం కూడా మాతృదేవో భవ అని చెప్పింది. ఇక మాతృభూమి రామచంద్రుడు చెప్పారు, జననీ జన్మభూమి స్వర్గాదపిగా. మన దేశంలో పుట్టినటువంటి వీరుల గురించి, అది ఒక ఛత్రపతి శివాజీ, అతడు ఒక మహారాణా ప్రతాప్ సింగ్, అతడు ఒక పృథ్వీ చౌహాన్, ఇలా ఎందరో ఉన్నారండి. వాళ్ళ గురించి చూపించడం మానేసి వేరే ఏవో చూపిస్తే పిల్లలు ఏమైపోతారండి? ఇప్పుడే మేము కూర్చున్నప్పుడు మన రాఘవులు గారు చెబుతూ ఉన్నారు, ఒక బ్రాహ్మణ యువతి లవ్ జిహాదీలో మహమ్మదీయ అబ్బాయితో వెళ్ళిపోయి, సరే మొత్తానికి అందరూ ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడితే, అమ్మ ఏమిటి, ఏది మనలో లోపము, అక్కడ ఏది నీకు అధికంగా కనిపించింది, విషయం చెప్పమ్మా అని అంటే, ఆ పిల్ల చెప్పిన మాట, మా అమ్మ నాకెప్పుడు హిందూ ధర్మం గురించి చెప్పలేదు, ధర్మం యొక్క గొప్పతనం గురించి కూడా నాకెప్పుడూ చెప్పలేదు, కానీ నా ఫ్రెండ్ ఉన్నాడే, వాడు వారానికి ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళితే వాళ్ళ అమ్మ ఖురాన్ గురించి, ఖురాన్లో ఉండేటటువంటి గొప్పతనం గురించి ఆవిడ నాతో చెప్పింది. అంచేత అది విన్నాను కాబట్టి, అది గొప్పది అనిపించింది కాబట్టి నేను వాడితో వెళ్ళిపోయాను. ఇదే పొరపాటు చాలా చోట్ల జరుగుతుంది. అంచేత ఈ హిందూ ధర్మ సమ్మేళనంలో అదిదే ధర్మము, ఈ భారతదేశానికి ఆత్మ, అదే ప్రాణము, మన జీవితానికి కూడా అదే ప్రాణము. ధర్మో ధారయతే ప్రజా, ఈ ప్రజలను ధరించి ఉన్నటువంటిది ఏమిటి అంటే ధర్మము. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎప్పుడైనా కోపం వస్తే మొత్తం ముడుచుకొని కూర్చుంటాము, లేదా స్ట్రైకులు చేస్తూ ఉంటాము. భూమాతకే కోపం వస్తే ఏం జరుగుతుందో ఊహించండి. వాయుదేవుడికే కోపంగానా వచ్చి విజృంభిస్తే ఈ ప్రజ ఏమైపోతుందండి? ప్రజ తన ధర్మాన్ని తప్పుతుంది, కానీ ధర్మం తన ధర్మాన్ని తప్పటం లేదు. అందుచేతనే నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకుంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షత రక్షిత. చాలా మంది ప్రశ్నిస్తారండి, అదేమిటండి మీ చేత రక్షింపబడిన ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని అంటున్నారు. అంతేత ధర్మం అసమర్థత, తనకు తాను రక్షించుకోలేదా, మరొకరు ఎవరో రక్షించాలా అని ప్రశ్నించారు. ఆహా, ధర్మం ఎప్పుడు ధర్మంగా సుఖంగానే ఉంటుందండి. ఆ ధర్మపు నీడలో ఉండేటువంటి వాడు సుఖంగా ఉంటాడు. ఆ ధర్మపు వృక్షాన్ని విడిచిపెట్టి దూరంగా పోతే అష్ట కష్టాలు పడతాడు. ఇవాళ మనకి జరుగుతున్నది అదే. ఎప్పుడూ ధర్మం ధర్మంగానే ఉంటుందండి. ఇది మతం కాదు. మతంలో అయితే నష్టం కావచ్చు, లేకపోతే అధికం కావచ్చు, అల్పం కావచ్చు, కానీ ధర్మం ఎప్పుడు అధికము అల్పము అనేటటువంటివి లేవు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి అంటే, ఎవరైతే ఆ ధర్మాన్ని వినియోగించుకోరో వాళ్ళు నష్టపోతున్నారు. అందుచేత ధర్మాన్ని నీవు ఆచరిస్తే నీ చేత ఆచరింపబడిన ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎవరో కాపాడుకుంటే నిన్ను రక్షించదు. అంచేత ఈ ధర్మం, దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనం కాళ్ళకి చెప్పులు వేసుకుంటేనే మనకి ఎక్కడ వెళ్ళినా రాళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయండి. అదే చెప్పుల్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాము, డయాస్ ఎక్కినప్పుడు ఏదో ప్రక్కన పెడుతూ ఉంటాము. అంతే తప్ప ఎక్కడో విడిచిపెట్టి మనకి సంబంధం లేకుండా పెట్టామనుకోండి, ఎవరో ఎత్తుకుపోతారు. అప్పుడు నేను దాన్ని రక్షించుకోలేను, తిరిగి మళ్ళా నాకు రక్షణ ఉండదు.
అందుచేత నాకు రక్షణనిచ్చేటటువంటి పాద రక్షలని నేను భద్రంగా పెట్టుకున్నాను అనుకోండి, తిరిగి మళ్ళా వెళ్ళడానికి ఆ పాదరక్షలు నాకు సుఖాన్ని లేదా భద్రతని ఇస్తాయి. ఎలానో అలా పరిపూర్ణ మన జీవితానికి ధర్మం మాత్రమే రక్ష. అంచేత ధర్మం ఎలా ఉంటుంది అంటే రామో విగ్రహవాదు ధర్మం. రామాయణాన్ని మీరు ఎన్నిసార్లైనా చూడండి, చూసినప్పుడల్లా కొత్తదనం కనిపిస్తుంది. అలానే భారతం చూడండి, భాగవతం ఇంకో మనిషి వస్తాడు, వాటిని పదే పదే చూస్తూ ఉంటే జీవితంలో ఏ ఒడుదుడుకులు వచ్చినా ఎలా తట్టుకోవాలో, ఎంత కష్ట పరిస్థితి వచ్చినా కూడా ధర్మాన్ని ఎలా విడిచిపెట్టకుండా ఉండాలో నేర్పిస్తాయండి ఇవి. అందుకనే పెద్దలు చెబుతూ ఉంటారు, ప్రాతః జ్యోత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రౌ చౌర్య ప్రసంగేన కాలో గచ్చతి ధీమత. తెలివైన వాళ్ళు ఇలా కాలాన్ని గడుపుకుంటారండి. ఉదయం జ్యోత ప్రసంగం ఏమిటండి? మహాభారతం. మధ్యాహ్నం స్త్రీ ప్రసంగం ఏమిటండి? రామాయణం. సీతాయాశ్చరితం మహత్ అన్నారు వాల్మీకి భగవాన్. ఇక రాత్రి వేళ చౌర్య ప్రసంగం ఏమిటి? చౌరుడెవరు? చిత్త చోరుడు ఎవరు? నవనీత చోరుడెవరు? ఆ భాగవత. ఇలా ధీమంతుల వాడి యొక్క బుద్ధిని పెంచుకొని జీవితంలో చక్కగా జీవనాన్ని సాగిస్తారు. అందుచేత ప్రతి తల్లి ధర్మాన్ని తెలిసి ఉంటే తన పిల్లలకి, ఆఖరికి దారి తప్పినటువంటి తన భర్తను కూడా సరైన మార్గంలో పయనింప చేసుకునేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే స్త్రీకి మాత్రమే ఉంది. అంటే మీరు స్త్రీ కాబట్టి చెబుతున్నారా అని అనుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పాడు, కీర్తి స్త్రీ వాక్య నారీణాం స్మృతి మేధా తుతిక్షమ. 7 గుణాలు స్త్రీలో అధికంగా ఉన్నాను అన్నారు. అంచేత ఈ 7 గుణాలు అధికంగా ఉన్న స్త్రీ ఏం చేయాలండి? వాటిని ఉపయోగించుకోవాలండి. ఈ ఉపయోగము ఏదో బ్లౌజ్ మోడలు, హెయిర్ స్టైల్ మోడలు, ఆర్నమెంట్స్ లేటెస్ట్ మోడలు అనే దాని మీద పెట్టి ఇంట్లో ఉన్న భర్తను పీడించి పిల్లల్ని పట్టించుకోక ఆ పిల్లలు ఏమైపోతున్నారండి? ఇందాక మనం చెప్పుకున్నామే, తల్లి బిడ్డలతో ఎంత ఆత్మీయంగా ఉంటే వాళ్ళు అంత మంచిగా తయారవుతారు. ఆ ఆత్మీయత లేని కారణంగానే శరీరాన్ని కప్పుకోవలసినటువంటి వస్త్రాన్ని విప్పుకుని తిరుగుతూ ఉన్నారు. దీనికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళ తల్లి. తండ్రి కూడా కానే కాదు. అంతేత తల్లి తన బాధ్యతను విస్మరించి తాను ఏదో జాబ్ చేస్తున్నానను, లేదా తాను ఏవో టీవీ సీరియల్స్ చూస్తున్నానను, ఇందాక చెప్పారే రవికుమార్, ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ ఇచ్చేసి మన అపార్ట్మెంట్స్ కట్టుకున్నప్పుడు కిచెన్ అక్కర్లేవన్నారు. అదేంటి కిచెన్ లేకుండా ఎలా మనకి బిల్డింగ్ కుదురుతుందంటే అక్కర్లేదండి. ఇవాళ చాలా ఉన్నవండి, ఇది జొమాటో, ఇంకేవో చాలా చాలా ఉన్నాయి, మాకైతే పేర్లు కూడా తెలియదు. సో అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం అంటే వండుకునే అవసరమే లేదు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి కూడా వచ్చేట్టుగా ఉంది. ఇవన్నీ వినడానికి ఏదో నాగరికత అని అనుకుంటున్నామండి, అది నాగరికత అనిపించుకోలేదు. ధర్మాన్ని విడిచిపెట్టి నాగరికత అనే పేరుతో మనం దారి తప్పుతూ ఉన్నాము. అలా కాక రెండవది జిజియాబాయి, ఆ అమ్మ కూడా జన్మదినము అని చెప్పినందుకు ఆ తల్లి గర్భిణి అని తెలిసిన తర్వాత, ఇవాళ గర్భిణి అంటే డాక్టర్స్ బెడ్ రెస్ట్ అంటారు, మన వాళ్ళు టీవీ దగ్గర అరెస్ట్. ఇక టీవీ దగ్గర కూడా అక్కడ చేతిలోకి వస్తుంది కదా బుల్లి టీవీ, అని చేత దీన్నే చూస్తూ కూర్చుంటున్నారు. సంచేత పుట్టేటటువంటి వాళ్ళు ఎవరెవరో పుడుతున్నారు. అలా కాక జిజియాబాయిలాగా తాను కొండలు ఎక్కడం, దిగడము, గుర్రపు స్వారీ చెయ్యడం, కత్తి సాగు చెయ్యడం, ఇలా ఇన్ని నేర్చుకుంది. అదేంటి తల్లి చెమటలు పడుతూ ఉన్నవి, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అంటే, కాదు, నాకు పుట్టబోయేటటువంటి బిడ్డ నా ఈ హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి సాధించుకోవాలి, సంరక్షించుకోవాలి, అందుచేత నేను ఇలా చేస్తున్నాను అని ఆ తల్లి అంటుంది. చూడండి, అలాంటి తల్లులు కావాలండి. ఇప్పుడే మనందరికీ నేత్రపర్వంగా అటు వివేకానంద, ఇటు జిజియాబాయి, ఈ రెండింటి సందర్భంగా శివాజీ నాటికను కూడా మనకి ఒక గురువు శిష్యుడు
ఛత్రపతి శివాజీ అంతటి గొప్పవాడై 16 ఏళ్ల ప్రాయంలోనే తిరిగి మన హిందూ సామ్రాజ్యం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు, ఏం చేశాడంటే దానికి కారణం స్వామి సమర్థ రామదాస్. అంచేత గురువు అనేది ఒకరు ఉంటే ఆ గురువు చూపించినటువంటి ఆ మార్గంలో, ఆ నిర్దేశనంలో అతడు లక్ష్యాన్ని సాధించి తీరుతాడు. ఎప్పుడు పారిపోవాలా, ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు విడిచిపెట్టాలా అనేది కూడా తెలుస్తుంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మన భూమికి ఎంత శక్తి ఉంది అనేది మనం అంతగా గుర్తించటం లేదు. పరాయి వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు మన దేశం వైపుకు చూసి అదే ఏమిటిది, వాళ్ళు అంత శాంతిగా ఉంటారు, ఎంతమంది వెళ్ళినా ఆదరిస్తారు. మన శ్రీనివాస్ గారు చెప్పారే, ఏ కంట్రీలకు వెళితే ఎన్నెన్ని నిబంధనలు పెడతారు, ఎంతగా నియంత్రణ చేస్తారు, అంతా వారి అనుభవాన్ని చెప్పారండి. మరి 47 దేశాల 45 దేశాలు పర్యటన చేసి మరి ఎంత అనుభవాన్ని సాధించారు. 5 లక్షల మంది పిల్లలకి, విద్యార్థులకి మోటివేషన్ చెయ్యాలి, వాళ్ళని ఎంతో చక్కగా మలచాలి అంటే ఎంత అనుభవం గడించారండి. మరి అటువంటి నియంత్రణ ఎందుకు మన భారతదేశానికి లేదు? ఇవాళ లేకే కదా ఆశ్రయము అని అంటూ వచ్చినటువంటి వాళ్ళు ఏదో మేకుల ఏదో అంటారు సామెత, ఆకులు వచ్చి మేకులు అయ్యారు, ఏకు మేకు అయ్యేది. అలా ఇక్కడ వాళ్ళు వచ్చారు కదా అని చూస్తే వాళ్ళే మనల్ని సాధించి, మనల్ని పీడించి, ఇలాగే ఉంటే మన వాళ్ళందరూ చెప్పినట్టుగా మన పాపులేషన్ తగ్గిపోతుంది, వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితిలోనే మనం ఎలా ఉన్నాము అంటే మన దేవాలయాలకి స్వాతంత్ర్యం లేదు. మరి పరమత దేవాలయాలకి లేదా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళడం కోసమని వాళ్ళకి ఛార్జీలు ఇస్తున్నారు, కానీ మనకి మాత్రం ఛార్జీలు తీసుకుంటున్నారు. ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించడానికి మనం రోడ్ ఎక్కాలి. మనం అందరం సంఘటితమైతే మళ్ళా తిరిగి సాధించుకుంటాము. పాకిస్తాన్ భారతదేశం 2 భాగాలు అయ్యింది అంటే చెప్పారు, ఒక 25 ఏళ్ల ముందుగానే మన ఆర్ఎస్ఎస్ ఏర్పడి ఉంటే అది అయ్యేది కాదు, విభజింపబడేది కాదు. పాకిస్తాన్ అంటే గుర్తొచ్చింది. 2016వ సంవత్సరం వరకు ఉత్తర భారతంలో కైరాన్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక మినీ పాకిస్తాన్గా ఉండేది. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటే ఒక సన్యాసి, ఒక యోగి, ఒక త్యాగి ఎలా ఉంటాడో, ఆ త్యాగి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఆ మహానుభావుడు మనకి చూపిస్తున్నారు. ఎప్పుడైతే వీరు వచ్చారో అటువంటి వీరు ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అని చూస్తే పాపం మనందరి హిందువుల యొక్క ఆస్తులని ఒక్కొక్కటి దగ్గరికి వచ్చి 5 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అండి. అయ్యో నేను ఇవ్వలేను అని అంటే కొట్టును స్వాధీనం చేసుకోవడం అండి. అయ్యో అంత ఇవ్వలేను, కొంత ఇస్తాను అని అంటే ఇంటికే వెళ్ళి ఆడవారి మీద అత్యాచారాలు చేయడం, ఇలా ఎన్నో దురాగతాలు చేస్తే ఎప్పుడైతే వీరు వచ్చారో ముందు ఎక్కడ పెట్టుకున్నారో టార్గెట్ అంటే దాని మీద పెట్టుకొని మొత్తం అందరినీ ఒక్కడిని వాళ్ళల్లో ఒక గ్రూప్ ఉందటండి, మూల్ కాల్ ఏదో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అందరినీ కూడా ఎన్కౌంటర్ చేసి పడేశారండి. తిరిగి మళ్ళా మన హిందువులకి ఎవరెవరిది ఏ స్థానమో ఏ అది మనం మర్చిపోతాం. ఈసారి ఇతను వస్తే ఎలా ఉంటుందో చూద్దామండి అని చూశారుగా 5 ఏళ్ళు చూశారు. ఏమయ్యింది? తర్వాత బుద్ధి వచ్చింది. మళ్ళీ ఆ బుద్ధి అనే ఎలా స్థిరంగా ఉంటుందా? అంచేత ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి చరిత్రను ఒక్కసారి మనం తిరగవేసుకుంటే మళ్ళా తిరిగి ఆ పొరపాటు జరగకూడదు. తిరిగి మళ్ళా మనం ఎప్పుడూ బానిసలు కాకూడదు. రేపో మాపో మళ్ళా మీకు వచ్చే తరం ఏంటి మీరు చేసింది, ఇలా చేశారేంటి అని ప్రశ్నించేటటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనందరం సంఘటితం. వియత్నాం ప్రెసిడెంట్ దగ్గరికి, అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా
మీరు చాలా చిన్న దేశం కదా, అమెరికాని ఎలా ఓడించారు అని అడిగితే దానికి అతడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా అండి? భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజు యొక్క యుద్ధ నీతిని, యుక్తిని మేము తెలుసుకుని సాధించాము, అమెరికాను తల దించుకునేట్టుగా చేశాము అన్నారు. అర్థం కాలేదు, మీరు ఎవరు చప్పట్లు కొట్టరండి. అయితే ఆ రాజు ఎవరో మీకు తెలియక చప్పట్లు కొట్టలేదమ్మా కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎవరది? ఛత్రపతి శివాజీ మహారాజ్ కాదు, పృథ్వీరాజ్. మహారాణా ప్రతాప్ సింగ్. అడిగాడు విలేకరి, అయ్యా ఎవరు ఆ రాజు అని అంటే రాణా ప్రతాప్ సింగ్ అని ఆయన చెబుతూ, ఆ మాట చెబుతున్నప్పుడు కూడా ఆ ప్రెసిడెంట్ కళ్ళల్లో ఒక కాంతి అండి, అంటే సంతోషించి ఎంత గర్వకారణం ఇది భారతదేశానికి అని అనుకున్నాడు. సరే, ఎవరైనా జాతస్య ధ్రువో మృత్యువు, పుట్టిన వాడికి చావు తప్పదు. ఆ ప్రెసిడెంట్ ముందుగా కోరుకున్నది ఏమిటో తెలుసా అండి? నా సమాధి మీద రాణా ప్రతాప్ సింగ్ శిష్యుడి యొక్క సమాధి అని మీరు బోర్డు రాసి పెట్టాలి అన్నారు. చూడండి ఎంత విశ్వాసము, ఎంత స్ఫూర్తి మన భారతదేశపు రాజు గురించి అతడికి. అంటే అంతగా సాధించాడు. అది కూడా చెప్పాడండి, నా దేశంలోనికి రాణా ప్రతాప్ పుట్టి ఉంటే మొత్తం ప్రపంచాన్ని నేను స్వాధీనం చేసుకోగలిగేవాడిని. సరే, ఆ తర్వాత వియత్నాం విదేశాంగ మంత్రి మన భారతదేశానికి వచ్చారు, హస్తినాపురం వచ్చారు. సరే, వచ్చినప్పుడు మన వాళ్ళందరూ ఏవో చూపిస్తూ ఉంటారు కదా, రెడ్ ఫోర్ట్, ఇది ఎర్రకోట చూపించారు, గాంధీ మహాత్ముడి యొక్క సమాధి చూపించారు. కానీ ఆయన దేని గురించో వెతుకుతున్నాడు. ఎక్కడుందో దాన్ని చూసి 2 చేతులు వేసి కళ్ళు మూసుకుని కాసేపు అలా ఉండిపోయాడు. అంటే ఆ చైతన్యం, ఆ రాణా యొక్క ఆ స్ఫూర్తి తనకి రావాలి అని. మనం తిరుమల చూడండి, శ్రీనివాస ప్రభుని చూడగానే కళ్ళు మూసుకుపోతాయి, ఏమిటో ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఆ రకమైనటువంటి అనుభూతికి లోనయ్యాడండి ఆ విదేశాంగ మంత్రి. కాసేపు అయిన తర్వాత ప్రక్కన ఉన్నవాడిని ఓ సంచి తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. ఏం చేశాడని చూస్తున్నారు. అక్కడ మట్టి తీసుకుని సంచిలో నింపుకున్నాడు. ఏమిటి, ఏం చేస్తారు ఈ మట్టిని తీసుకున్నారు అంటే, ఇది ఈ మట్టి మట్టి కాదు, చాలా గట్టి మట్టి. దేశమంటే ప్రాణంగా, దేశమంటే దేవతగా పూజించి ఆరాధించి గెలుచుకున్నటువంటి భూమి ఈ దివ్య భూమి, ఈ పవిత్ర భూమి. అందుచేత ఈ భూమిని నా భూమిలో కలుపుకుంటే, నా భూమిలో రాణా ప్రతాప్ వంటి వాళ్ళు ఎంతో మంది పుడతారు, పుట్టించుకుంటారని ఈ మట్టిని తీసుకుని వెళ్తున్నాను. అటువంటిదండి మనది మాతృభూమి. అంచేత అటువంటి ఈ మాతృభూమి కోసం ప్రాణాలు సమర్పించి ఇవాళ మనకి స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తే కూడా దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? మరి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా? దేవాలయాల పట్ల ఉందా మనకి? మన పాఠశాలలో మన సంస్కృతి, మన ధర్మం గురించి నేర్పుకోవడానికి మనకి స్వేచ్ఛ ఉందా అని అంటే, చాచా నెహ్రూ గారు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు, మనం మాత్రం అవి చెప్పడానికి వీలు లేదు, పాఠ్యాంశాల్లో చేర్చడానికి వీలు లేదు అని చెప్పినటువంటి చాచా నెహ్రూ నాకు అనిపిస్తుందండి, చాచాలకి కాస్త ఒత్తు పెడితే సరిపోతుంది. ఎంత శోచనీయమండి, ఎంతకెంత పక్షపాతం. అన్య దేశాల నుంచి బ్రాహ్మణులు కూడా మత మార్పిడికి లోనవుతున్నారు. మన రాజా గారు ఇస్తే, మహా ఇస్తే 25,000 ఇస్తారు, 50,000 ఇస్తారు అర్చకుడుగా ఉంటే. వాళ్ళు లక్షలు ఇస్తున్నారు, అంతేత అక్కడికి వెళ్ళిపోతున్నారు. అరే, నీకు ధనం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? ఇది మర్చిపోయాం కాబట్టి ఇవాళ 100 సంవత్సరాల నిమిత్తంగా అరే నీకు ధర్మం ముఖ్యము, ధర్మమే పట్టుకుంటే ఆ ధర్మమే నీకు సుఖాన్ని ఇస్తుంది, ఆ ధర్మమే నీకు అర్థాన్ని ఇస్తుంది, ఆ ధర్మమే నీకు కామాన్ని కూడా ఇస్తుంది, చివరికి నీకు మోక్షమే ప్రసాదిస్తుంది. ఇది మన భారతీయ సంస్కృతి. అందుచేత అటువంటి మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష, ఈ భాషని ఏ భాషలు ఎన్ని నేర్చినా మన సంబంధాలలో మాత్రం
మాతృభాషనే వినియోగించుకుంటే ఎన్నో అనర్థాలకు దూరంగా ఉంటామండి. లేకపోతే అంకుల్ అనుకునేది, ఆంటీ అనేది, అంకుల్ అంటే ఈ పిల్ల నాకు బాబాయ్ అనుకుంటుంది, వాడేదో మామను అనుకుంటాడు. అక్కడ ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అందుచేత అమ్మను అమ్మగా పిలిచి, ఆలో అమ్మ, అయ్య, అక్క, అన్న, అత్త, ఇలా చాలా పదాలు ఉన్నాయి. అంచేత మన భాషను చక్కగా బ్రతికించుకుంటూ మననే ప్రపంచ తెలుగు మహాసభలో జరిగినవి. మన భాషను మనం రక్షించుకోవాలి. మన భాషలో మనం మన భావాన్ని అభివ్యక్తం చేయగలగాలి. అప్పుడే హృదయస్థ ఆ భావాన్ని మనం చక్కగా వ్యక్తీకరించగలగాలి. అందుచేత ఈ మూడింటిని కాపాడుకుంటూ మనమంతా తిరిగి ఏమేమి సాధించాలి? ప్రధానంగా ఆనాడు భారతదేశం అఖండంగా ఉండేదండి. తిరిగి మళ్ళా అఖండ భారతదేశాన్ని మనం సాధించుకోవాలి. తిరిగి మళ్ళా విశ్వ గురుస్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనం ఇవాళ హిందూ సమ్మేళనం చేయించారు. చక్కగా అయోధ్య నగర్నే అయోధ్యగా మార్చేశారు. అటువంటి ఇది ఒక పునాదిగా ప్రారంభమయ్యింది. ఇక రేపటి నుంచి ఎవరెవరు ఏం చెయ్యాలి, మన ధర్మాన్ని కూడా మతంగా చేర్చేశారు. కాదు, మనది మతం కాదు. అందుచేత ఇవన్నీ మన లక్ష్యాన్ని మనం సాధించుకునేట్టుగా మనం అందరం ప్రయాణం చేద్దాం. అటువంటి శక్తిని భారత శివశక్తి అన్నారు. శివుడు శక్తి ఇద్దరు ఏకమై శ్రీ శివ శివశక్తి రూప అని చెబుతారే. అంచేత శివశక్తిగా ఉన్నటువంటి ఆ ఆర్ఎస్ఎస్ మనందరిలో ప్రవహించి పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు శాఖలకు వెళ్ళి చక్కగా ఆ వ్యాయామం మనం తయారు చేసుకోవాలి. చేసుకునేటటువంటి శక్తిని, భక్తిని ప్రసాదించమని భరతమాతను కోరుకుంటూ మాకి అవకాశాన్ని కలిగించినటువంటి మన శ్రీమాన్ దుర్గా ప్రసాద్ రాజు గారికి మరీ మా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి వారికి అలానే మీ అందరికీ కూడా అనేక శుభకామనలు, శుభాశీస్సులు. జై శ్రీరామ్. తమ అనుగ్రహ భాషతో ధన్యవాదాలు మాతాజీ. ఎంతో వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని వివేకానందుడు ఎలాగైతే సూక్తుల ద్వారా ప్రజలకు అందించాడో అలాగే ధర్మ సూక్ష్మాల్ని చాలా చక్కగా మాకు వివరించినందుకు మాతాజీకి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక 2 సూచనల తర్వాత శాంతి మంత్రంతో కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమం అనంతరం ఇందాక మీరందరూ కూడా ఛత్రపతి శివాజీ నాటకం చూశారు కదా. శివాజీ పాత్రధారి పివిఎన్ కృష్ణ గారి అబ్బాయి సాయి శంకర్ మోడర్న్ భారతీయుడు పేరుతోటి ఒక చిన్న ఏకపాత్రాభినయం కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. మీరందరూ దయచేసి తిలకించండి. అలాగే శాంతి మంత్రం అనంతరం అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న షెడ్ లో ఒక 3 కౌంటర్లు ఏర్పాటు